చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు 1000 ఏళ్ల చరిత్ర గల గణనాథుడి ఆలయం. వినాయకుడి సన్నిధిలో చవితి వేడుకకు భారీ ఏర్పాట్లు. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు ఉత్సవాలు. 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మొదటి రోజు రాత్రి హింసవాహనంపై గణనాథుడు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ. ఎక్కడా లేని రీతిలో 21 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టుకుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు గణనాథుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు 27వ తేదీ ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 16 తేదీ 9వ నెల వరకు 21 రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అంటే 27వ తారీఖున మనకి వినాయక చవితి కాబట్టి ఆ రోజు మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం నారాయణరెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరిస్తారు. సో ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ మేరకు విస్తృత ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాంగం స్వయంభూ వరసిద్ధి సన్నిధిని అందంగా అలంకరించింది. విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలిసిన దివ్యక్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయంకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వెలిసిన స్వామివారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారమై బాసిల్లుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బావుతా నది తీరంలో వెలిసిన లంబోదరునికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన 3 అన్నతమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండవ వాడికి మాటలు రావు, చివరివాడు చెవిటివారిగా జన్మించారు. ఇక కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోయారు. ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని త్రవ్వాలని భావించి 3 అన్నతమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకిలించడానికి 3 అన్నతమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్ళు తమ ఊరి ప్రజలందరికీ చెప్పగా పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందంట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం దూరం పారిందంట. అలా విహారపూర్కి కాణిపాకం అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు స్వయంగా వెలిసారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూల విరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కులుతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండి కవచం 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామివారికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెప్తారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. దీంతో పాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. దేశంలో ఎక్కడా లేని రీతిలో 21 రోజుల పాటు కాణిపాక ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు చెప్తారు. చవితి రోజు గణనాథుడి వ్రతం కళ్యాణం నిర్వహిస్తారు. ఇక రాజగోపురం ద్వారాలు, ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఆపై మెరుగులు దిద్దుతారు. ఇక భక్తుల రద్దీకి అనుకూలంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఉభయదారులు నిర్వహించే అభిషేకం అనంతరం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పించనున్న దేవస్థానం అన్ని అర్జిత సేవలను రద్దు చేస్తుంది. ఉదయం 6 గంటలలోపే వీఐపీలు స్వామి దర్శనం చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది. తాకిడి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిని కూడా వీఐపీలు అదేవిధంగా సామాన్య భక్తులందరినీ కూడా సమన్వయపరుచుకొని అందరికీ సంతృప్తిగా దర్శనం చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆ రోజు మనకి అన్నదాన భవనం ఒకటి కొత్తగా నిర్మాణం చేసుకున్నాం. ఇది కూడా మన గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ అన్నదాన భవనంలో సుమారుగా 450 మంది ఒకేసారి కలిసి కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇంతకుముందున్న పాత అన్నదాన భవనం కంటే ఇప్పుడు మెరుగైన ఫెసిలిటీ మన కాణిపాకం దేవస్థానానికి వచ్చింది. అదేవిధంగా ఒక మంచి ఆర్చ్ కూడా మనం నిర్మించుకున్నాం. అది కూడా మన మంత్రివర్యుల గారి చేత ప్రారంభోత్సవం జరుపుకున్నాం. ఇదే కాకుండా మనకి మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా మనకి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా అధికారులందరూ వచ్చారు. సో ముఖ్యంగా బందోబస్తు అరేంజ్మెంట్ మీద కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఎస్పీ గారు చాలామంది సిబ్బందిని ఇక్కడ డిప్యూట్ చేయబోతున్నారు. సో క్యూ లైన్ మేనేజ్మెంట్, పార్కింగ్, సెక్యూరిటీ, అదేవిధంగా సీసీటీవీ కవరేజ్, డ్రోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి దొంగతనాలు, పిల్లల అపహరణ లాంటి చిన్న చిన్న నేరాలు జరగకుండా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మిగిలిన ఏర్పాట్ల గురించి చూస్తే లోకల్ సర్పంచ్ గారు, అదేవిధంగా డిపిఓ గారు వారి యొక్క సహకారంతో ఇక్కడ శానిటేషన్కి అదనంగా సిబ్బందిని పిలిపిస్తున్నాం. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఇక వికలాంగులు, వయోవృద్ధులు, చెంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అందంగా అలంకరిస్తున్నారు. గణపతి హోమం, అక్షరాభ్యాసం సేవలను యథావిధిగా నిర్వహిస్తారు. వాటికి ఎక్కడా ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనమివ్వనున్న వినాయకుడికి గణేశమాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటారు. ఇక అదే రోజు పుష్పకావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాక ఆలయం వీధుల్లో సిద్ధి, బుద్ధి సమేత గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఇక 27న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి హంసవాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఇక వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. వినాయక చవితి రోజున లక్షల మందికి పైగానే భక్తులు వస్తారన్న అంచనాలతో ఏర్పాటు చేసింది కాణిపాకం దేవస్థానం యంత్రాంగం.
బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దేవస్థానం ఆలయ ప్రోటోకాల్ ప్రముఖులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తుంది. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు దేవస్థానం అధికారులు. క్యూ లైన్లు, స్వామివారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 1,00,000కు పైగా లడ్డూలను సిద్ధం చేసిన ఆలయ యంత్రాంగం భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే సామాన్య భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉభయదారులను కూడా మనం రిక్వెస్ట్ చేసాం, వాళ్ళ సహకారాన్ని కూడా కోరాం. సో బ్రహ్మోత్సవాలు అంటేనే ఉభయదారుల యొక్క కార్యక్రమం కాబట్టి వారు ఉదయాన్నే వచ్చి అభిషేకం పూర్తి చేసుకోవడం టయానికి, అదేవిధంగా రాత్రి గ్రామోత్సవం కూడా సంపూర్ణంగా అదే టయానికి పూర్తి చేస్తే వచ్చిన భక్తులందరూ కూడా దేవుని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా రాత్రి ఊరేగింపులో పాల్గొని క్షేమంగా ఇంటికి చేరే అవకాశం ఉంది తొందరగా. ఆ రకంగా వారికి సౌకర్యార్థం కోసం 11 గంటల పైన కూడా రాత్రి బస్సులు తిరిగి వెళ్ళేదానికి కూడా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రకంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి జిల్లా అధికారి ఈ కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.